హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదొచ్చేసి నా బిజీ మార్నింగ్ వ్లాగ్. ఫస్ట్ లేవగానే ఒక పక్కన రైస్ అయితే పెట్టేశానండి. ఇక్కడైతే ఈరోజు దోస అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కాంబినేషన్గా పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేయాలనేసి పల్లీలు ఇంకా పచ్చిమిర్చి అయితే ఫ్రై చేశాను. ఈ పక్కన చూడండి కుక్కర్లోనే నేను రైస్ అయితే కుక్ చేస్తానండి. ఇంకా 5 to 10 మినిట్స్లో అయితే కుక్ అయిపోతుంది. పల్లీలు ఫ్రై చేసి పక్కకు పెట్టుకొని ఇదే ప్యాన్లో ఇక్కడైతే నేను ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు. అందుకోసం అనేసి ఫస్ట్ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూనే పక్కనైతే ముందుగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు అయితే ఉన్నాయి కదా, దీంతో అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. దీంట్లో కొంచెం సాల్ట్, చింతపండు యాడ్ చేసి చట్నీ అయితే ప్రిపేర్ చేసి పక్కకైతే పెట్టుకున్నాను. చూడండి ఎగ్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా చట్నీ అయితే పోపు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే దోశలు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే దోశ బ్యాటర్లో కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి కొంచెం ఈ విధంగా చెక్ చేసుకొని ఇంకా దోశలు అయితే వేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే మా పాపకి ఒకసారి తినిపించేసి పంపించేద్దాం అనుకున్నాను. కానీ అంతలోనే ఇంకా వర్షం అయితే బాగా పడుతుందండి. సో ఇంకా పంపించొద్దు అనుకున్నాను కానీ స్కూల్కి ఇంకా మా పాప వెళ్తా అంటుంది. 9:30 వరకు అయితే చూసేసి ఇంకా మా పాపకైతే తినిపించేశాను. తినిపించేసరికి 9:30 ఆ సేపు అయితే అయిందనమాట. 9:30కి అయితే తినేసి స్కూల్కి అయితే వెళ్ళిందండి.